అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 18వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఆదివారము. ఈరోజు తిథి శుక్ల నవమి, పగలు 12:22 వరకు ఉంది. తదుపరి దశమి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం, పగలు 1:21 వరకు ఉంది. తదుపరి మృగశిర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరిగిపోతాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. మాతృవర్గ బంధువుల మాటలు మిమ్మల్ని మానసికంగా బాధిస్తాయి. వ్యాపారాలలో వ్యయ ప్రయాసాలు మీకు అధికంగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెంచుకుంటారు. ఆర్థికంగా కొంత మేలైన సౌకర్యాలు మీకు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. సన్నిహితులతో ఒక వ్యవహారంలో మనస్పర్ధలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతిని మీరు సాధిస్తారు. ఇంటా బయట సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. తదుపరి సింహరాశి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి. సకాలంలో పనులు పూర్తవక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలకు మీరు దూరంగా ఉండడమే మీకు మంచిది. తదుపరి కన్యారాశి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయాన్ని మీరు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెంచుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. తదుపరి తులారాశి. చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. దూర ప్రాంత బంధువుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఇంటా బయట ఊహించని సమస్యలు మీకు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి మీకు రుణాలు పెరిగిపోతాయి. నూతన రుణయత్నాలు నిదానంగా సాగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి వ్యాపారాల్లో వ్యయ ప్రయాసాలు అధికమైపోతాయి. తదుపరి మకర రాశి. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు మీరు అందుకుంటారు. నూతన వ్యాపారాలని ప్రారంభిస్తారు. నిరుద్యోగ యత్నాలు మీకు మరింత సానుకూలంగా ఉంటాయి. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి మానసికంగా ఇబ్బందులు పడతారు. వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మీకు మంచిది కాదు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మీనరాశి. నూతన కార్యక్రమాలు మీరు ప్రారంభించకపోవడమే మీకు మంచిది. సంతాన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక మీరు ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యుల మాటలు మీకు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.